శనిదోషం ఉందని ఎవరైనా చెప్పగానే అవతలివారు భయపడిపోతారు. ఇక తమకి అష్టకష్టాలు మరియు బాధలు తప్పవనుకుని కంగారు పడిపోతారు. శనిదోషం కారణంగా ఎలాంటి ఆపదలు ఎటువైపునుంచి ముంచుకొస్తాయోనని ఆందోళన చెందుతారు. శనిదేవుడు ప్రీతి చెందడానికి అవసరమైన కార్యక్రమాలను చేపడుతూ ఆ దోషం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటారు. శనిదేవుడు ప్రీతి చెందేలా చేయడానికి అనేక ఉపాయాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి సులువైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. శనిదేవుడికి ప్రీతికరమైన రంగు నలుపు రంగు కాగా ఆయన వాహనం కాకి. ఈ విషయం తెలిసిందే. అలాంటి కాకులకు తీపి పదార్థాలను ఆహారంగా పెట్టడం, అలాగే నల్ల చీమలు ఎక్కడ ఉన్నా వాటికి ఆహారంగా పంచదార వేయడం, నల్ల కుక్కలకు మరియు నల్ల ఆవులకు ఆహారాన్ని పెట్టడం చేయాలి. అలాగే నిస్సహాయుల పట్ల జాలి, దయ, ప్రేమ కలిగి ఉండటం వలన శనిదేవుడు ప్రీతి చెందుతాడు. ఆయన శాంతిస్తే ఆ దోషం ప్రభావం తగ్గుతూ పోతుందనేది శాస్త్రం తెలిసిన పెద్దల మాట. అలాగే శనివారం శనిదేవాలయాన్ని సందర్శించి ఆవాలు లేదా నువ్వుల నూనెతో మట్టిదీపం వెలిగించండి. శనిగ్రహ దుష్ప్రభావాలను తగ్గించడానికి పేదలకు బట్టలు, నల్ల నువ్వులు లేదా నల్లపప్పు వంటి నల్ల వస్తువులను దానం చేయండి. ముఖ్యంగా శనివారాల్లో మద్యం, మాంసాహారం తీసుకోవడం మానుకోండి. మంచి కర్మలను ఆచరించండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.